సార్ మీట్లో లేను సార్ నేను. ఓకే సార్ మాట్లాడండి సార్. నమస్కారం అండి మీకు, ప్యానెల్ పెద్దలందరూ నమస్కారం. ఇప్పుడే హెచ్ఆర్ మోహన్ గారు చాలా బాధపడుతూ భారతీయ జనతా పార్టీ ఏం చేసిందని చెప్పింది అడిగి పాచిపల్లి భద్రరాయిలాగా మాట్లాడుతుంటే గతంలోనే ఎలక్షన్స్ ముందే అంటే వాసుదేవరావు గారు దీంట్లో అంటే అక్కడ రామప్పకు మీరు గుర్తించారు, ఓకే, అదే దాన్ని స్ఫూర్తి చేసుకుని తెలంగాణ ప్రభుత్వం కూడా చెప్పనివ్వండి పాడిందే పాట పాసిపల్ల భద్రాయ అని చెప్పి పాడుతుంటేనే చెవులుంటే విన్నా కూడా విన్నట్టున్నట్టు అని చెప్పి ఒక పుస్తకం ఇచ్చారు. వారికి కూడా పుస్తకం పంపిస్తాను అడ్రస్ ఇస్తే. తెలంగాణ రాష్ట్రానికి భారతీయ జనతా పార్టీ ఏమి ఇచ్చిందని ఏమి ఎట్లా మాట్లాడుతున్నారు కదా, దానికోసం చెప్తున్నాను ఫస్ట్. ఎందుకంటే అది చెప్పి అలసిపోయింది, ప్రజలు కూడా వినే పరిస్థితులు లేరు. రెండోది, వారికి తెలుసో తెలీదో ప్రసాద్ అనే స్కీమ్ ఉంది. ఆ స్కీమ్ కింద ఈ రాష్ట్రంలో ఎన్ని ఆలయాలకి అభివృద్ధి కింద నిధులిచ్చి, ఇంక్లూడింగ్ భద్రాచల రాముల వారికి. ఆ తర్వాత మోహన్ గారు చాలా గొప్పగా చెప్తున్నారు, రేవంత్ రెడ్డి గారు ఇది చేశారు అది చేశారు, కాంగ్రెస్ పార్టీ అది చేసిందని. అంటే మేడారం జాతర లాస్ట్ ఇయర్ వచ్చిందో లేకపోతే ఎప్పటి నుంచి నాకు కూడా తెలియదు, మరి వారు తెలియాలి. మేడారం జాతర నిన్నగాక మన పుట్టలే, భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన పుట్టలే. మీరు ఒక్కసారి మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడాలి. ఈ రాష్ట్రాన్ని పరిపాలించింది దాదాపు 5 దశాబ్దాలు కాంగ్రెస్ పార్టీ. మేడారం జాతర పుట్టింది భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన పుట్టలే. అది గమనించండి ఫస్ట్. మీరు ఇన్ని సంవత్సరాలు మీరు 5 దశాబ్దాలు పైగా ఈ రాష్ట్రాన్ని పరిపాలించారు. దాదాపు 5 దశాబ్దాలు పైగా ఈ దేశాన్ని పరిపాలించి మీరు ఏం చేశారో చెప్పకుండా ఈ రోజు గుర్తుకొచ్చింది మీకు మేడారం జాతర గుర్తుకొచ్చింది. ఈ రోజు ఆదివాసులు గుర్తుకొచ్చారు. ఆదివాసుల జీవితాలను ఛిద్రం చేసిన నక్సలైట్లతో మీరు చర్చలు జరపని మీరు ఇప్పుడు మాట్లాడుతున్నారు. అరే ఏ విధంగా అయినా మీకు అసలు ఈరోజు ఆదివాసుల యొక్క పరిస్థితి ఈరోజు ఎందుకుంది? ఈ రోజున నక్సలైట్ల వల్ల ఈరోజు ఈ యొక్క పరిస్థితి దాపురించింది. ప్రజలు ఎంతో ఇబ్బందులు పడుతూ అసలు వాళ్ళు జనజీవనంలోకి రాలేక వాళ్ళు ఎన్ని కష్టాలు పడుతుంటే వాళ్ళని ఇంతవరకు పట్టించుకోకుండా వాళ్ళతో చర్చలు జరపాలని చెప్పి మళ్ళీ ఇదే నాయకులు చెప్తున్నారు. ఒకప్పుడు ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మరి నక్సలైట్ని ఏరివేయాలి, నక్సలైట్ అని చెప్పి కళ్ళబల్లి కబుర్లు చెప్పి అది ఏమాత్రం చేయకుండా పైకి జరుపుతూ వారితో అవసరం ఉన్నప్పుడు వారి యొక్క సహాయ సహకారాలు తీసుకుని ఎలక్షన్లో గెలిచిన బాపతు కాంగ్రెస్ పార్టీది. ఈ రోజు నిజంగా ఆదివాసీల యొక్క జీవితాలు ఇబ్బంది పడుతుంది, ఎవరి వల్ల ఇబ్బంది పడుతున్నాయో అది ఒకసారి తెలుసుకోవాలి. ఇందాక చెప్పారు, రాజరికానికి ఎదురొడ్డి మరి ఆ సమ్మక్క సారాలు పోరాటం చేసిన తర్వాత వీర వనితలుగా వారిని కొంతమంది ప్రజలకు అంటే పూజించడం, వారిని దేవతలుగా కూడా పూజిస్తున్నారని చెప్పడం జరిగింది. అరే ఇప్పటికి కూడా మీరు నిజంగా చిత్తశుద్ధి ఉంటే సమ్మక్క సారక్క జాతర వచ్చింది భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చినది కాదు, అది ముందు తెలుసుకోండి. మీరు ఈ దేశాన్ని ఈ రాష్ట్రాన్ని దాదాపు 5 దశాబ్దాలుగా పరిపాలించారు. మీరు ఎందుకు దీన్ని జాతీయ హోదాగా తీసుకురాలేదో అదొకటి చెప్పండి ఫస్ట్. మీరు ఇంతవరకు మీరు ఆ యొక్క మరి ఆ అభివృద్ధి ఎందుకు చేయలేదో చెప్పండి. తర్వాత దేవాలయాలన్నీ కూడా రాష్ట్ర అధీనంలో ఉన్నాయి ఈ భారతదేశంలో. మరి ఇక్కడ కూడా దేవాలయాల మీద మీకు వచ్చే ఆదాయం ఎంతో మీకు తెలుసు. ఇంతకుముందు ఉమ్మడిగా ఉన్నప్పుడు, ఆంధ్రప్రదేశ్ ఉమ్మడిగా ఉన్నప్పుడు కూడా మరి తిరుపతి దేవస్థానం నుంచి కూడా మీరు ఎన్ని వందల కోట్లు మీరు అది ఫీజు కావచ్చు, ఇంకో రకం కావచ్చు, మీరు తీసుకుంది ప్రజలకు తెలియదా? మరి మీరు అసలు ఏం మాట్లాడుతున్నారు? మీరు ఏ ఆలయాల మీద అభివృద్ధి చేశారో చెప్పండి. మీరు 5 దశాబ్దాలుగా అసలు ఈ దేశంలో హిందుత్వాన్ని కానీ లేదా హిందూ ధర్మాన్ని కానీ మీరు ఏం చేశారో చెప్పండి. మేమేం చేశామో మీకు స్పష్టంగా మీరు ఏ గుడికి వెళ్ళినా సరే, ఏ మనిషిని అడిగినా సరే ఈరోజు చెప్తారు మీకు. కాబట్టి దయచేసి దీంట్లో కూడా అమ్మవారి దగ్గర కూడా రాజకీయాలు మాట్లాడి సమ్మక్క సారక్క ఏదో నిన్నగాక మొన్న వచ్చిందని మీరు మాట్లాడడం పొరపాటు. కాబట్టి ప్రజలు గమనిస్తున్నారు. ఇటువంటి తప్పుడు పనులు, మీరు తప్పుడు మాటలు కూడా ఆపాలని సంబంధం తెలియజేస్తూ, తర్వాత మీరు ఏదైతే మరి కుంభమేళాకి చెప్పండి వాసుదేవరావు, ఏదైతే కుంభమేళాకి మీరు ఇచ్చారని చెప్తున్నారో, మరి ఈ రాష్ట్రంలో కూడా సమ్మక్క సారక్క కూడా ఇవ్వాలని మీరు అడుగుతున్నారో ఒక